దేవుని పరిశుద్ధ నామానికి స్తుతి కలుగును గాక. ఈ ఆగస్టు నెల మొదటి పునరుద్ధానపు దినమందు ప్రభు సన్నిధిలో మనం అందరము కూడా కలిసి దేవునిని మనం ఆరాధిస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ఒకసారి అందరూ రెండు చేతుల పైకి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఓకే, జీవులలో చాలా జీవులకు ఎమోషన్స్ ఉంటాయి. అందులో ఒకటి కోపం. మనుషులకే కాదు, జంతువులకి పక్షులకి కూడా కోపం ఉంటుంది. చాలా కాలం క్రితం మేము ఒక చిలుకను పెంచేవాళ్ళం. ఆ చిలుక మొదట్లో జాంపళ్ళు దానికోసం ప్రత్యేకించి వెళ్ళి మేము ఎప్పుడు తినడానికి కొనుక్కునేవాళ్ళం కదా, దానికోసం కొనవలసి వచ్చేది. జామ పళ్ళు పెట్టేవాడు. అది రోజు జామకాయలు పెడుతుంటుంటే కొద్ది రోజులు తిన్నది, తర్వాత తినడం మానేసింది. ఎందుకులా తినడం మానేసింది అంటే, రోజు బిర్యానీ పెడితే ఎవరు తింటారు? ఎంత హైదరాబాద్ బిర్యానీ అయితే మాత్రం రోజు పొద్దున్న సాయంకాలం బిర్యానీ పెడితే తినగలుగుతారండి కదా. ఏదో మార్పు ఉండాలి. దానికి కూడా అంతే, రోజు జామకాయలు పెడుతుంటే ఎక్కడ తింటుంది? అప్పుడు అది ఏం చేసేది అంటే, జామకాయ పెడితే ఇట్లా కొరికి టప్పని అది గెంటేసి సీరియస్గా ఇలా చూసేది. అది చేసి ఏదో తిట్టుకుంటూ లోపలికి వెళ్ళిపోయింది. అది మనకు ఆ భాష మనకు అర్థం కాదుగా, తర్జుమా చేసిన వాళ్ళు ఎవరు లేరు మనకు. కానీ ఒకట అర్థమైంది ఏంటంటే, దానికి కోపం వచ్చింది అనేది మాత్రం అర్థమైంది. ఎందుకంటే దాని ఫేస్ ఫీలింగు, తర్వాత దాని యొక్క వెంట్రుకలు పైకి లేచినప్పుడు అప్పుడు మనకు అర్థమైపోతుంది, దీనికి కోపం వచ్చింది. మరి ఏంటి, ఒకరోజు ఏం చేసామనంటే నెమ్మదిగా అన్నం పెట్టాం, అన్నం తినడం మొదలుపెట్టాం. ఒకరోజు ఛాయ్ వేసాం, ఛాయ్ తాగడం మొదలుపెట్టాం. ఆ తర్వాత హార్లిక్స్ వేసాం, హార్లిక్స్ తాగడం మొదలుపెట్టాం. హార్లిక్స్ వేసిన తర్వాత ఛాయ్ పెడితే ఛాయ్ని తినేసేది. దానికి కావాల్సింది ఏంటంటే హార్లిక్సే. అన్నం తినడం మొదలుపెట్టిన తర్వాత ఇవన్నీ పెడుతుంటే తినేది కాదు. ఏవి జామిపండు అవి తినేది కాదు. ఆ తర్వాత మాంసం అలవాటు చేసినాం. అలవాటు చేస్తే ఇక చూసుకోవాలి, మాంసమే కావాలి దానికి, ఇక వేరేది ఏది తినేది కాదు. వేరేది ఏది పెట్టినా కానీ ఒకలాగా తిట్టేసి, అర్థమైందా? సో కోపగించుకుని మమ్మల్ని అదేంటది కాళ్ళతో రెక్కేసి కొరికేసి లోపలికి వెళ్ళిపోతుంటుంది. ఇలాగ చేస్తూ ఉంది. దానికి మనం కుక్కలను చూస్తుంటాం, దాని తోక దొక్కం అనుకో ఏం చేస్తుంది? అది కోపం వస్తుంది దానికి. అలాగే కొన్ని జంతువులు మనం చూస్తే, పాములు కానీ సింహాలను కానీ మనం ఈ యానిమల్ ప్లానెట్స్లో కానీ డిస్కవరీ ఛానల్స్లో కానీ చూస్తే ఆ జంతువులు కోపం ఎలా ఉంటుందో మనకి కొన్ని సందర్భాల్లో తెలుసు. అలాగే పక్షులు అయినటువంటివి ఎలా ఉంటాయో మనం తెలుసు. అలాగే మనిషికి కూడా ఏముంటుంది అంటే, చెప్పండి, కోపం అనేటువంటిది ఒక ఎమోషన్ ఉంటుంది మనిషికి. మనిషి అన్న తర్వాత కోపపడుతుంటాడు. కోపం అనేటువంటిది లేకుండా ఏ మనిషి ఉండడు. ఆయన ఎవరు అన్నాడంటే, నా కోపమే రాదని. సో కోపం వచ్చేటువంటి సందర్భాలు ఖచ్చితంగా ఉంటాయి. ఏదో ఒక టైంలో, ఏదో ఒక పరిస్థితుల్లో మనిషికి కోపం అనేది వస్తుంది. ఒకవేళ కోపం రాదు అని అంటే ఏమో, మరి వాళ్ళని ఏమంటారో నాకైతే తెలియదు. కోపం అనేది కామన్గా వస్తుంది. కానీ కోపపడే సందర్భాలు, కోపపడవలసినటువంటి పద్ధతులు, అవి కొన్ని బైబిల్లో మనము జాగ్రత్తగా గమనించినట్లయితే కోపాన్ని గురించి దేవుని వాక్యం ఏం చెబుతుంది? కోపం క్రైస్తవుడు పడాలా వద్దా అనేటువంటి విషయాల్ని మనము లేఖనాల్లో నుంచి పరిశీలించాలి. నేను చెప్తున్నాను, ప్రతి మనిషికి కోపం ఉంటుంది. ఆ కోపం అనేటువంటి ఆ ఎమోషన్ను కూడా కంట్రోల్ చేయగలిగినటువంటి శక్తి దేవునికి ఉంది. దేవుని ఆత్మ ద్వారా, దేవుని యొక్క శక్తి ద్వారా ఆ కోపాన్ని కూడా మనం ఏం చేయొచ్చు అంటే కంట్రోల్ చేసుకోవచ్చు. కోపపడుట వలన కలిగినటువంటి నష్టాలు
కొంతమంది జీవితాల్లో ఏ రీతిగా ఉన్నవి. కోపం అనేటువంటిది లేకపోవటం వలన ఒక వ్యక్తి ఏ రకంగా ఆధ్యాత్మికంగా కానీ శారీరకంగా కానీ అతడు బలాన్ని పొందుకుంటాడు. ఇలాంటి విషయాలన్నిటినీ కూడా మనము దేవుని యొక్క లేఖనాల్లో నుంచి పరిశీలన చేయాలి. కోపం అనేటువంటిది ఉండొచ్చు, కానీ కోపము వలన పాపము మాత్రము జరగకూడదు అనేటటువంటిది దేవుని యొక్క వాక్యంలో స్పష్టంగా తెలియజేసేటువంటి విషయం. ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా కోపం వచ్చింది. ఎప్పుడు వచ్చింది చెప్పండి? దేవాలయమును పాడు చేసినప్పుడు. ఇంకెప్పుడు వచ్చింది కోపం యేసుప్రభు వారికి? ఆయనకి యేసుప్రభు వారు దోణి మీద ప్రయాణం చేస్తున్నప్పుడు గాలి తుఫాన్ వచ్చినప్పుడు వాళ్ళు అడుగుతారు, ప్రభా మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా అని అడుగుతారు. అప్పుడు యేసుప్రభు వారు లేచి గాలిని సముద్రమును గద్దించి నిమ్మలపరుస్తారు. అప్పుడు వారి వైపు తిరిగి వాళ్ళ మీద ఆయన కోపపడతారు. యేసుప్రభు వారికి కూడా ఆ కోపము అనబడేటటువంటి ఎమోషన్ అనేటువంటిది బయటకు వచ్చింది. తల్లిదండ్రులు పిల్లల మీద కోపపడకపోతే వాళ్ళు చెప్పిన మాట వినరు. ఇప్పుడు నేను మీ మీద కోపపడి ఒక శిక్షను తీసుకుని రాకపోతే ఈరోజు తెల్లబట్టలు లేకుండా ఈ పాటికి ఎంతమంది రంగురంగుల కలర్ డ్రెస్లు వేసుకొచ్చి సీతాకోక చిలకల్లో వచ్చిండేవారు. బల్లారాధన రోజున తెల్లబట్టలు ధరించుకుని రండి అని మనం సంఘంలో ఎంత కాలం నుంచి, ఎన్ని సంవత్సరాల నుంచి ఆచారం ఉన్నా ఇప్పటికీ కూడా బట్టలు కొనుక్కోకుండా సీతాకోక చిలకల్లాగా వచ్చి కూర్చుని గంతులేసేటువంటి వాళ్ళు ఉన్నారు. అందుకే ఒక కోప సంబంధమైనటువంటి ఒక శిక్ష సంఘంలోకి వచ్చేటప్పటికి, మీరు తెల్లబట్టలు కొనుక్కుంటారా 5,000 కడతారు అనేటప్పటికి దెబ్బకి అందరూ కూడా 500 రూపాయలతో పోయేది 5,000 వరకు ఎందుకని అందరూ చక్కగా తెల్లబట్టలు ధరించుకున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనం కోపం పడకపోతే జరిగి ఉండేదా? జరిగి ఉండేది కాదు. అలాగే చదువుకున్న వాళ్ళు స్టైల్గా పుస్తకాలు పట్టుకుని బైబిల్ పట్టుకుని వచ్చేస్తున్నారు. సో కొంతమంది నోట్బుక్స్ తెచ్చుకుంటున్నారు, కొంతమంది నోట్బుక్స్ అలవాటు లేకుండా పెట్టుకుంటున్నారు. సంఘంలో చదువుకున్న ప్రతి ఒక్కరు కూడా నోట్బుక్స్ అలవాటు చేసుకోవాలి. నోట్బుక్ తెచ్చుకుంటారు, 500 కడతారు అనేటప్పటికి దెబ్బకి నెక్స్ట్ డే అందరూ నోట్బుక్లు కొనేసుకున్నారు. అదైనా 30 రూపాయలు పెట్టుకుంటే నోట్బుక్ వచ్చేస్తుంది. అదేనా 500 ఎందుకు పోగొట్టుకోవడం అని చెప్పేసి అని నోట్బుక్లు కొనుక్కున్నారు. చాలా సంతోషం. ఇది ఈ రకంగా ఒక క్రమాన్ని పాటించడానికి, క్రమపరచడానికి, కొంతమందిని క్రమశిక్షణలోకి నడిపించడానికి కోపపడడం అనేటువంటిది తప్పు కాదు. తల్లిదండ్రులు పిల్లల మీద కోపపడడం అనేటువంటిది తప్పు కాదు. సంఘ కాపరి సంఘం మీద కోపపడడం అనేటువంటిది తప్పు కాదు. అయితే ఆ కోపం అనేటువంటిది ఒక ఆధ్యాత్మిక క్రమశిక్షణలో నడిపించడానికి ఉపయోగపడేటువంటిది ఉండదు. కానీ మాటికి చీటికి అంటే ఒక వ్యక్తిని ఇష్టం లేకుండా కోపపడడం అనేటువంటిది, ఒక వ్యక్తిని ప్రత్యేకించి గురిపెట్టుకుని కోపపడడం అనేటువంటిది కరెక్ట్ కాదు అనే సంగతిని మనం గ్రహించుకున్నాం. అయితే కోపం అనేటువంటి అంశానికి, సహజంగా వచ్చేటువంటి కోపానికి మనము ఇక మన కొంతమంది గురించి ఏమంటారు, వీడికి షార్ట్ టెంపర్ ఎక్కువ అని అంటారు. షార్ట్ టెంపర్ అంటే ఏంటి? తొందరగా కోపపడడం అంటే ప్రతిదానికి యువతల మన మాట ముగించక ముందే అవతల తాసుపంలో ఎగుతుంటారు. యువతల మన మాట చెప్పడం అనేటువంటిది ఇంకా పూర్తి అవ్వకముందే అవతల నుంచి వాయిస్ ఏమైపోతుందంటే, మన వాయిస్కి మనం సి మైనర్లో మాట్లాడుతుంటే వాళ్ళు ఏమని చేస్తాడు, ఏ మైనర్లో మాట్లాడుతుంటారు. అంటే మీకు అది మన మ్యూజిక్ లాంగ్వేజ్లో నేను మాట్లాడతాను, అర్థంగా. అంటే అట్లా వాళ్ళు ఏం చేస్తుంటారు అంటే వాయిస్ గట్టిగా లేపుతూ ఉంటుంది.
స్వరాన్ని గట్టిగా లేపుతుంటుంది. పోయిన వారం మనం విన్నాం. ఏం విన్నాము? యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చదువుకుంటున్నాం. యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం. నా ప్రియ సహోదరులారా, మీరీ సంగతి ఎరుగుదురు గనక ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడువాడును, మాట్లాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై ఉండవలెను. చాలండి. ఇక్కడ మనం చూసినట్లయితే మాట్లాడుటకు నిదానించువాడును. పోయిన వారం చూసాం మనం. మాట్లాడటం అనేటువంటిది నోరు కాచుకోవాలి. నోరు కాచుకునేటువంటి వాడు తనను తాను కాపాడుకునేటువంటి వాడు అని మనం తెలుసుకున్నాం. అదేనా? విస్తారమైనటువంటి మాటలు మాట్లాడితే అందులో ఏం దొరుకుతుంది? దోషం అనేటువంటిది దొరుకుతుంది. కాబట్టి దోషం అనేటువంటిది మన జీవితంలోనికి రాకుండా ఉండాలనంటే మనము అతిగా మాట్లాడకుండా తక్కువగా మాట్లాడడానికి ప్రయత్నం చేయాలి. మనకు నోరుంది కదా, నా నోరు నా ఇష్టం అని అనుకుంటే కాదు. అదే ఈరోజు మనం చూస్తాం. అలా జరిగితే కొన్ని సందర్భాల్లో ఏమేమి పరిస్థితులు ఏర్పడతాయి అనేటువంటి నా ఇష్టానుసారంగా మనం మాట్లాడేయకూడదు. వాక్యం ఏం చెప్తుందనంటే మాట్లాడుట విషయంలో కూడా మనం పలికే ప్రతి పలుకుకు కూడా దేవుని దగ్గర మనం ఏం చేయాలనంటే లెక్క అప్పగించాలి. మనుష్యుడు పలుకు ప్రతి మాటకు దేవుని దగ్గర లెక్క అప్పగించవలెను అని ఉంది. కొన్నిసార్లు మనం మాట్లాడలేదంటాం. అబద్ధం ఆడొచ్చు, కొన్నిసార్లు మర్చిపోవచ్చు. అనాలోచనంగా మాట్లాడేసి నేను ఎప్పుడన్నాను అని కూడా అనొచ్చు. ఎందుకంటే మాటల్లో అతిగా మాట్లాడేస్తే వచ్చేస్తుంటాయి. అవి నీకు తెలియకుండానే, నీ నాలెడ్జ్ లేకుండానే వచ్చేస్తూ ఉంటాయి. అవే నిన్ను ఏం చేస్తాయంటే దోషంలోనికి తీసుకుని వెళ్తాయి, శిక్షలోనికి తీసుకుని వెళ్తాయి, ఇబ్బందుల్లోనికి తీసుకుని వెళ్తాయి. కనుక మాట్లాడేటటువంటి మాటలు ఈ రోజున చూడండి, ఎవరైనా ఏమైనా మాట్లాడితే వాటిని రికార్డింగ్ చేస్తున్నారు. ఫోన్లో మాట్లాడినటువంటి, లేకపోతే ఎలా మాట్లాడితే ఫోన్లు ఉన్నాయి కదా రికార్డ్ చేస్తున్నారు. నువ్వు మాట్లాడావు అని ఏం చేస్తున్నారంటే చూపిస్తున్నారు. కొంతమంది ఇందులో పెద్ద పెద్ద నాయకులకి ఎవరికైనా కానీ తప్పట్లేదు పరిస్థితులు. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో రికార్డ్ చేసేసి చక్కగా మీడియాలకు ఇచ్చేస్తున్నారు, లేకపోతే యూట్యూబ్లోను వాటిల్లోనూ పెట్టేస్తున్నారు. అందులో ఆ మాట్లాడిన మాటలను బట్టి వాళ్ళకి ఏం చేస్తున్నారంటే శిక్షలు ఖరారు చేస్తున్నారు. మరి లోకములో అలాగున్నప్పుడు మాట్లాడడానికి శక్తినిచ్చినటువంటి దేవుడు, మాట్లాడేటటువంటి కృపను అనుగ్రహించినటువంటి దేవుడు, నువ్వు మాట్లాడవలసినటువంటిది మాట్లాడకుండా ఏదేదో మాట్లాడేసి ఇష్టానుసారంగా నువ్వు మాట్లాడుతూ ఉంటుంటే 24 hours, కొంతమంది ఉదయం లేచింది మొదలుకొని రాత్రి పండుకునేటంత వరకు నాన్ స్టాప్ టాకింగ్. అర్థమైందా? నాన్ స్టాప్ అంటే వాళ్ళకి ఇక ఆపడం అనేటువంటిది ఉండదు. ప్రతి పిన్ పాయింట్ ని కూడా వాళ్ళు ఏం చేస్తారంటే పట్టుకొని మాట్లాడుతూనే ఉంటారు. ఇలాగ మాట్లాడటం వల్ల నేను చెప్పాను, ఒకటి మనకి శరీర సంబంధమైనటువంటి విషయంలో అనారోగ్యాలు ఏర్పడతాయి, ఆధ్యాత్మిక సంబంధ విషయంలో కూడా డేంజర్ జోన్లో మనం ఉంటాము అనేటువంటి విషయం. నోరు కాచుకునేటువంటి వాడు ఏం చేస్తాడనంటే వాడు మౌనంగా ఉండేటువంటి వాడు జ్ఞానిగా ఉంటాడంట, వివేకము కలిగినటువంటి వాడు ఉంటాడంట. ఎవడైతే మౌనంగా ఉంటాడో వాడు వివేకి, తర్వాత జ్ఞానవంతుడు అని దేవుని యొక్క వాక్యంలో నుంచి మనం గమనించడం అనేటువంటి చూసాం. ఆతురపడి మాట్లాడేటటువంటి వాడు ఎటువంటి వాడు అంటే మూర్ఖుడు కంటే ఎక్కువ. ఆతురపడి అంటే తొందరపడి మాట, ప్రతిదానికి నేనున్నా అని చెప్పేసి అని లెగిస్తుంటుంటారు కొంతమంది. అట్లా ఉండకూడదు. సో నిదానించి మాట్లాడాలి. అలాగని ప్రశ్నలకు జవాబు చెప్పే టైంలో మనం మౌనంగా ఉండాలని కాదు, అప్పుడు కూడా నువ్వు నిదానించి మాట్లాడు. కానీ ప్రశ్నకు తగినటువంటి జవాబును ఖచ్చితంగా
చెప్పడానికి ప్రయత్నించాలి. కొంతమందిని ఎవరిని అడిగామనుకోండి అస్సలు నోరు మెదపరు. అప్పుడు మనకి ఏమొచ్చేస్తుంది? కోపం వచ్చేస్తుంది. ఎంత అడిగినా అస్సలు మాట్లాడరు, అలాగా సైలెంట్గా నిలబడతారు. అప్పుడు ఏమొస్తుందంటే కోపం వస్తుంది. అలాంటి సమయంలో మనం జవాబు ఇవ్వాలి. ఇచ్చేటప్పుడు మనము నిదానించి, అప్పుడప్పుడు క్విజెస్ పెడుతుంటుంటాం. మనం ఈ క్విజెస్లో బయట క్విజులు కానీ లేకపోతే బిబ్లికల్ క్విజుల్లో కానీ కొంతమంది ఏం చేస్తారంటే తక్కువని వాళ్ళు ఆన్సర్ చెప్పడానికి ప్రయత్నం చేస్తుంటారు. అదేమో రాంగ్ అవుతుంది. జస్ట్ టైం ఉంటుంది. ఆ టైంలోగా నువ్వేం చేయాలంటే ఆతురపడకుండా నిదానంగా నెమ్మదిగా జాగ్రత్తగా ఆ టైంలో జవాబు చెప్పడానికి ప్రయత్నించాను. మార్కులు ఎక్కడైతే పోతాయని చెప్పేసి అని ఈ బయట క్విజెస్లో కూడా ఈ ఆరన్స్ నొక్కుతారు కదా, బెల్స్ నొక్కుతారు. ఇట్లా అర్థం అక్కడ తక్కువ నొక్కేస్తాడు ముందు. వాడికి ఆన్సర్ తెలిసినా తెలియకపోయింది. ఆన్సర్ చెప్పేటప్పటికి ఆన్సర్ రాంగ్ అవుతుంది. ఆతృత. సో మనం తొందరపడి మాట్లాడటం వల్ల ఏమవుతుందనంటే ఆతురపడేటువంటి వాడు మూర్ఖుడి కంటే ఎక్కువ అంటాడు. మూర్ఖుడే మనం మూర్ఖుడు రా బాబు అని అంటాం, కానీ వీడు ఆతురపడి మాట్లాడేవాడు మూర్ఖుడి కంటే ఎక్కువ అయినటువంటి వాడు అని దేవుని యొక్క వాక్యం మనకి తెలియజేస్తూ ఉంది. మాటను బట్టి మనం నీతిమంతులము అని తీర్చబడేటటువంటి పరిస్థితి వస్తూ ఉంది. అపరాధులము అలాగే నీతిమంతులము అని డిక్లేర్ చేయడానికి రీజన్ ఏంటంటే నువ్వు మాట్లాడేటటువంటి మాట, నీ భాషా విధానం, నీ యొక్క మాట్లాడే పద్ధతి. అదవుతుందండి. సో ఆ మాట్లాడే పద్ధతి సరిగ్గా లేదనుకోండి, అప్పుడు నువ్వు అపరాధి అవుతావు, నీతిమంతుడుగా ఉండలేవు. మాట్లాడే పద్ధతి బాగుందనుకోండి, నీతిమంతుడుగా ఉంటాడు. దేవుని వాక్యం చదువుకునేటువంటి వాడు, దేవుని వాక్యాన్ని వినేటువంటి వాడు, దేవుని యొక్క సన్నిధిలో నడుచుకునేటువంటి వాడి యొక్క భాష బాగుంటుంది. లోకంలో తిరిగేవాడు భాష బాగోదు. అర్థమవుతుందండి? అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే లోకంలో కూడా చదువుకుని సంస్కారవంతులుగా ఉండి చక్కగా మాట్లాడేటువంటి వాళ్ళు ఉన్నారు లేరని నేను అనుకోలేదు. కానీ లోకంలో ఎక్కువ శాతము కనపడేటటువంటి ఇది ఏంటంటే దారుణమైనటువంటి భాషలు కనబడుతున్నాయి. అర్థమైంది? దారుణమైనటువంటి భాషలు. చర్చిలోకి వచ్చి బ్రదర్ బాగున్నావా అని అడుగుతాం, బయట ఎరా బాగున్నావా అంటాం. రెండింటికి తేడా ఉందా? ఉందా? రెండింటికి తేడా ఉంది. చూడండి ఎంత ఈ మధ్యన ఇంకా స్టైల్ పెరిగింది లోకంలో. ఏం బ్రో బ్రో అంట. మళ్ళీ ఈ బ్రో ఏం బ్రదర్ అనేది కూడా మళ్ళీ షార్ట్ కట్. ఏం బ్రో, మరి ఏం బ్రో నాకు అర్థం కాదు. అంత స్టైల్, షార్ట్ కట్. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయో, ఎలాగొస్తున్నాయో, ఏ తలా తోకలేని దగ్గర నుంచి వస్తున్నాయో నాకైతే తెలియదు. కానీ భాషలు మారుతుంది. ఇప్పుడు చర్చిలో ఉన్న వాళ్ళు కూడా ఉద్యోగాలకు వెళ్తున్నారు, కాలేజీలకు వెళ్తున్నారు, స్కూల్కి వెళ్తున్నారు, అక్కడ లాంగ్వేజ్ నేర్చుకుని వస్తున్నారు. నీ మాటను బట్టి నువ్వు నీతిమంతుడువా అపరాధువా అనేటువంటిది నీ భాష చెప్పేస్తుంది. అది దేవుని యొక్క వాక్యం తెలియజేస్తున్నటువంటి మాట. కాబట్టి మనము మాట్లాడటానికి ఎప్పుడు కూడా ఎలా ఉండాలనంటే నిదానించి ఉండాలి. అదే ఇక్కడ చెప్తూ ఉన్నాడు. మాట్లాడుటకు ఏం చేయాలి? నిదానించి వాడును. కోపించుటకు చెప్పండి, నిదానించువాడును. కోపించుటకు నిదానించి అంటే కోపపడండి, కానీ కోపపడడానికి కూడా ఏం చేయాలి? నిదానించాలి. కోపపడొద్దని అనట్లే, కోపపడటానికి కూడా నువ్వేం చేయాలనంటే నిదానించాలి.
పిల్లకాయలు చెప్పండి, పెద్దోళ్ళు వదిలేండి, పిల్లలు చెప్పండి. ఇక్కడ పిల్లలు ఎంతమంది ఉన్నారు చేయొద్దాను ఒకసారి. పిల్లలు కోపగించే విషయంలో అమ్మ ముందుంటుందా నాన్న ముందుంటాడా? ఎవరో బయట ఎరా సన్నే, అమ్మ ముందుంటుందా నాన్న ముందుంటాడా కోపగించే విషయంలో? అమ్మీ ఏం చెప్తాలే, మమ్మీ చెప్పనా, మమ్మీయే మమ్మీయే మమ్మీయే. వెంకటలక్ష్మి ఇక నాన్న లేరు కాబట్టి ప్రాబ్లమే లేదు. ఎరా సరే ప్రసన్న ఎవరు మమ్మీయేనా? యూనివర్సల్ సాయి కుమార్ మమ్మీ. చూసారా, వాళ్ళ నాన్నలు ఇక్కడ లేకపోయినప్పటికీ కూడా అందరూ మమ్మీలే అన్నారు. ఇక్కడ పురుషులు కోపపడడానికి నిదానిస్తారు. ఇక వాళ్ళకు కోపం వచ్చిందని అంటే ప్రపంచం ఆగదు. ఆ టైం వరకు రాకూడదు. వచ్చిందా ఆ రోజు ఆ ఇంట్లో ప్రళయమే. అర్థమవుతుందా? కానీ మమ్మీలు రోజు కోపపడతారు, ప్రతిదానికి కోపపడతారు. రోజు కోపపడిన తప్పు కాదు, కానీ చెప్పండి ప్రతిదానికి కోపపడతారు. అర్థమవుతుందా? గ్లాస్ పట్టుకుంటే కోపం, గ్లాస్ పట్టుకోకపోతే కోపం. నీళ్లు తక్కువ తీసుకొస్తే కోపం, ఎక్కువ తీసుకొస్తే కోపం. అర్థమైందా? అందుకంటే ప్రతి పాయింట్ని పర్టికులర్గా ప్రతి అంశాన్ని కూడా ఏం చేస్తారనంటే పట్టుకుని కోపపడటం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ఈరోజు ఆడపిల్లలు కొంతమంది మమ్మీయే అన్నవాళ్ళు రేపు పొద్దున వాళ్ళ మమ్మీలు అయిన తర్వాత వాళ్ళ పిల్లలు కూడా అది చెప్తారు. అర్థమవుతుందా? కొంతమందికి ఆ వరం ఉంది, కోపపడే వరం. బైబిల్ ఏం చెప్తుందంటే నువ్వు కోపపడు, కానీ కోపపడడానికి ఏం చేయాలంటే నిదానించాలి. నీ కోపాన్ని వేస్ట్గా నువ్వు ఖర్చు పెట్టకూడదు. దానివల్ల ఏమవుతుందనంటే తిరుగుబాటుతనం వస్తుంది అవతల నుంచి. నేను పోయిన వారం చెప్పాను కదా, నువ్వు చెప్పేటప్పుడు ఆ సమయం టైం చూసుకుని చెప్పాలి. ఎప్పుడు పడితే అప్పుడు ఎలా పడితే అలాగా ఏ రీతిగా పడితే ఆ రీతిగా చెప్పేస్తే వాళ్ళు ఏం చేస్తారంటే విని 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 ఇక తిరగబడతారు. అలాగని పిల్లలు తిరగబడమని మాత్రం నేను చెప్పట్లేదు. ఎందుకంటే పిల్లలకు కూడా కోపం బాగా వస్తుంది ఈ మధ్యకాలంలో. ఎందుకంటే పెద్దోళ్ళు కోపపడుతుంటే పిల్లలు కూడా ఏం చేస్తారు చెప్పండి, కోపపడడం అనేటువంటిది జరుగుతుంది. సో దేవుని యొక్క వాక్యంలో నుంచి మనం చూద్దాం. కోపగించుట అనేటువంటి అంశాన్ని గురించి మనం ఆలోచించుకుంటూ వెళ్తున్నట్లయితే మత్తయి సువార్త 5వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చదువుకుందాం. గాస్పెల్ ఆఫ్ మాథ్యూస్ 5th chapter 22nd verse. మత్తయి సువార్త 5వ అధ్యాయము 22వ వచనాన్ని గనక మనం చూసినట్లయితే, నేను మీతో చెప్పినది ఏమనగా తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును. సహోదరు మీద కాదు, సహోదరి మీద కోపపడేవాడు కూడా విమర్శకు లోనగును. తన సహోదరుని చూచి లేక తన సహోదరిని చూచి వ్యర్థుడా, వ్యర్థుడా అని ఇక్కడ బైబిల్లో మంచి లాంగ్వేజ్ ఉంది. కానీ మనం అంటాం పనికి మాలినోడా, పనికి మాలిన దానా అనే పదాలను ఉపయోగిస్తాం. అవే వ్యర్థుడు అంటే అర్థం ఏంటి? పనికి మాలినోడా నా అర్థం. మనం వ్యర్థుడా అనం ఈ పదాలను ఉపయోగిస్తాం కదా, మన లాంగ్వేజ్ లో మనం మాట్లాడుతుంటాం. అది సో అలాంటి మాటలు ఉపయోగించి చెప్పువాడు మహాసభకు లోనగును. ద్రోహి అని చెప్పువాడు ఎక్కడికి వెళ్తాడటండి? జాగ్రత్త సుమా,
ఏదో ఇంట్లో అక్క చెల్లెళ్ళు అన్న తమ్ముళ్ళు గిలిగజ్జాలు పెట్టుకుంటారు. గిలిగజ్జాలు పెట్టుకుని సీరియస్గా కొన్నిసార్లు చాలా కఠినంగా మాట్లాడుకోవడం అనేటువంటి జరుగుతుంటుంది. బీ కేర్ఫుల్, బైబిల్ చెప్తుంది నరకానికి పోతావు జాగ్రత్త. ఎంతకాలం తెలుసో తెలియకో నువ్వు మాట్లాడి ఉండొచ్చేమో కానీ ఈ రోజు నుంచి నువ్వు మాట్లాడేటప్పుడు నిదానించి మాట్లాడడానికి ప్రయత్నించే. దేవుని వాక్యం చాలా సీరియస్ గా మాట్లాడుతూ ఉన్నది. నీ తోటి సహోదరుని చూసి నీవు కోపపడి వ్యర్థుడా అని గాని, ద్రోహి అని గాని, లేకపోతే ఇంకా కఠినమైనటువంటి మాటలు నువ్వు ఉద్దేశపూర్వకంగా ఉపయోగించినట్లయితే అవతల వాడు ఎక్కడికి వెళ్తాడు అనేటువంటిది పక్కన పెట్టండి, నువ్వు మాత్రం ఖచ్చితంగా నరకానికి వెళతావు. దీన్ని బట్టి ఆలోచించుకోండి. ఈ రోజున గనక నీ ప్రాణం పోతే, ఈ రోజున గనక ప్రభు రాకడ వస్తే ఎంతమంది నరకానికి పోయే వాళ్ళు ఉన్నారు ఇక్కడ? ఎంతమంది నరకానికి? చిన్నపిల్లల గురించి మాట్లాడలేదండి, పెద్దవాళ్ళ గురించి కూడా నేను మాట్లాడుతూ ఉన్నాను. పెద్దవాళ్ళు కూడా వాళ్ళు పెళ్లిళ్ళు అయిపోయినప్పటికీ కూడా తన సహోదరులతోనూ సహోదరీలతోనూ గొడవలు పెట్టుకుని మాట్లాడుకోకుండా ఉండేటువంటి వారు చాలా మంది ఉంటారు. ఒకవేళ నీకున్నటువంటి సెల్ఫ్ రెస్పెక్ట్ని బట్టి కొంతకాలం నువ్వు మాట్లాడకపోయినప్పటికీ కూడా అవతల వాడు నాశనం అయిపోవాలని కోరుకోవడం అనేటువంటిది నిన్ను నరకానికి తీసుకుని వెళ్ళేటువంటి పరిస్థితికి తీసుకుని వెళ్తుంది. అది గుర్తుపెట్టుకోవాలి. దేవుని యొక్క వాక్యము, కోపము అనేటువంటిది మన జీవితంలో త్వరితముగా గనక వచ్చినట్లయితే అది నీకు నరకానికి తీసుకుని వెళ్ళేటువంటి పరిస్థితి వరకు దారి తీస్తుంది. ఆ సంగతిని గమనించుకోవాలి. ఆదికాండం 4వ అధ్యాయము గనక మనం చూసినట్లయితే, ఆదికాండము 4వ అధ్యాయము మొదటి వచనం నుంచి కొన్ని మాటలు మనం చదువుకుందాం. ఆదికాండము 4వ అధ్యాయము మొదటి వచనం నుంచి. ఆదాము తన భార్య అయిన కయీనును కనెను. యెహోవా దయ వలన అమ్మాయి ఇక్కడ కయీను ఎవరి దయ వలన సంపాదించుకున్నదని అవ్వమ్మ చెప్తుంది? చెప్పండి. యెహోవా దయ వలన సంపాదించుకున్నానని చెప్తుంది. అంతేగాని సర్పానికి నాకు పుట్టినవాడు కాదు అవునని చెప్పేసి అని బైబిల్ చెప్పట్లే. ఇక్కడ బైబిల్లో ఉన్నటువంటి అర్థాలను మార్చేస్తున్నారు కొంతమంది. కయీను బైబిల్ చాలా క్లియర్ గా చెబుతుంది. ఆదాము అవ్వలకు పుట్టినటువంటి వాడు ఎవరండి? కయీను. కయీను పుట్టినప్పుడు అవ్వమ్మ అంటుంది యెహోవా దయ వలన నేను సంపాదించుకున్నానని అంటుంది. అదండి. అంతేగాని ఆ పండు తిన్న టైంలో వచ్చి సర్పం అవ్వమ్మని పండు కంటే ముందు ఆమెను మోసం చేసింది, ఆమెతో పాపం చేసింది అని చెప్పేసి కొంతమంది కొత్త బోధలు చేస్తున్నారు. బైబిల్ ఈజ్ నాట్ సెయింగ్ లైక్ దట్. బైబిల్ ఈ రకంగా చెప్పుట లేదు. దాన్ని పక్కన పెడితే చదవండి. తర్వాత తన తమ్ముడకు హేబేలును కనెను. హేబేలు గొర్రెల కాపరి, కయీను భూమిని సేద్యపరచువాడు. కయీనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. కాబట్టి కయీనుకు ఏమొచ్చిందంట? మిక్కిలి కోపం. మామూలు కోపం కాదు. సహజంగా మనిషి అన్న తర్వాత కోపం వస్తుందని నేను చెప్పాను. కానీ ఇక్కడ కయీనుకు వచ్చింది మిక్కిలి కోపం.
తినో అర్పణ అర్పించాడు, ఆయన అర్పణ అర్పించాడు. దేవుడు ఒకరి అర్పణను అంగీకరించాడు. దానికి యువతల వ్యక్తి ఏం చేస్తాడు? నిన్నేమన్నా కాపీ చేసి, లేకపోతే నేను ఏదన్నా కాదని, లేకపోతే నీకంటే గొప్పగా చేయాలని అతడు ఏమైనా ప్లాన్ చేసుకుని ఏమైనా చేశాడా? తనకున్నటువంటి ఆ దానిలో నుంచి శ్రేష్టమైనటువంటివి, మంచివి తీసుకొచ్చి దేవునికి ఏం చేశాడంటే సమర్పించాడు. హృదయపూర్వకమైనటువంటి సమర్పణ చేశాడు. ఇతను తనకున్నటువంటి దాంట్లో కొంత తీసుకొచ్చి ఇచ్చాడు. ఈనాడు క్రైస్తవ విశ్వాసుల్లో చాలా మంది ఇలాగ చేస్తుంటారు, ఏదో కొంత అలా పడద్దాం అన్నట్టుగా. ఇందాక సాక్ష్యాలు ఎవరు చెప్పారు, కొన్ని నెలల నుంచి దశమ భాగాలు ఇవ్వట్లేదు. మీరు ఇవ్వకపోతే ఎన్ని నెలలు ఇవ్వలేదు, అన్ని నెలల్లో కూడా ఏం చేయాలంటే ఖచ్చితంగా తీసుకొచ్చి ఇవ్వాలి. కానీ కొంతమంది ఏం చేస్తారంటే ఆ ఇవ్వని నెలని పక్కన పెడతారు, మళ్ళీ ఫ్రెష్గా ఏ నెల నుంచి ఇవ్వాలనుకుంటున్నారో ఆ నెల నుంచి స్టార్ట్ చేస్తారు. ఇది కరెక్ట్గా. ఎందుకంటే దేవుని సొమ్మును నువ్వు దొంగిలిస్తున్నావు కాబట్టి దొంగిలించిన సొమ్మును మరలా తీసుకొచ్చి దేవుని సన్నిధిలో పెట్టాలి. నువ్వు కొంచెం చేస్తేనే దేవుడు నీకు అంత ఆశీర్వాదం ఇచ్చేటప్పుడు నువ్వు అది పూర్తిగా చేస్తే దేవుడు అంతకంటే ఎక్కువ ఆశీర్వాదాన్ని ఇస్తాడు. కనుక ఈ విషయంలో ప్రతి ఒక్కరు కూడా చాలా వాక్యానుసారమైనటువంటి విధానంలో జాగ్రత్తగా మనం దేవునికి అర్పించేటువంటివి, నువ్వు ఏది ఇస్తున్నావు, ఎంత ఇస్తున్నావు అనేటువంటి దేవుడు ఎప్పుడు చూడడు, కానీ ఇచ్చే హృదయాన్ని చూసుకుంటుంటాడు. మా పిల్లలు మొన్న అంటున్నారు, ఏది చేసినా మొట్టమొదటి దేవునిది కాబట్టి మేము సంపాదించే ప్రతిదీ దేవునికే వెళ్ళిపోతుంది అంటున్నారు. ఎందుకు? వాళ్ళు ఏదైనా ఒకటి చేస్తుంటే అది ఆ నెలతో అయిపోతుంది. సో ప్రతిదీ కూడా ఏమవుతుందంటే కొత్తదే అవుతుంది వాళ్ళకి. కాబట్టి మొట్టమొదటి తీసుకొచ్చి దేవునికి ఇచ్చేస్తున్నారు, నెక్స్ట్ దానికి ఇంకా కంటిన్యూషన్ ఉండట్లేదు, వాళ్ళకి రావట్లేదు. కానీ నేను అంటాను, ఇప్పుడు రాకపోవచ్చేమో కానీ దేవుడు ఒక దినాన్ని దానికి మీకు డబల్ రెట్టింపు ఆశీర్వాదాన్ని ఇస్తాడు. దేవుడేమో దాన్ని వదిలేయట్లే, ఆయన ఏం చేస్తున్నాడంటే వాటన్నింటినీ జమ చేస్తున్నాడు. మీకు ఇవ్వడానికి ఇంకా ఆయనకి టైం ఉన్నది, మీకు కంగారు ఎక్కువ, తొందర ఎక్కువ. కాబట్టి వాళ్ళు ఏమంటారంటే మాకు వచ్చింది ప్రతిదీ కూడా మొట్టమొదటి దేవునికి వెళ్ళిపోతుందని చెప్పేసారు అంట. కాబట్టి దేవుని పిల్లలారా జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ మనం దేవుని యొక్క వాక్యం మన ఇచ్చే హృదయాన్ని ఆయన చూస్తున్నాడు, ఇచ్చేటువంటి మనసును చూస్తున్నాడు. దానిని బట్టే నీకు కాల్కులేషన్ అనేటువంటి దేవుని దగ్గర కనబడుతూ ఉన్నది. నీవు కయ్యేను లాంటి అర్పణ లేక హేబేలు లాంటి అర్పణ ఏది నువ్వు దేవునికి సమర్పిస్తున్నావో నువ్వు తెలుసుకోవాలి. సరే, ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే కయ్యేనికి కోపం వచ్చింది, మహాకోపం వచ్చింది. కయ్యేనికి కోపం వస్తే చదవండి సార్. అతడు ముఖమును ఏం చేశాడండి? చిన్నపించుకున్నాడు. యెహోవా కయ్యేనుతో నీకు కోపమేలా, ముఖము ఎందుకు చిన్నపుచ్చుకున్నావు? సత్క్రియ చేసిన ఎడల, చూడండి, మంచి పని చేస్తే నువ్వు తలెత్తుకుంటావు కదా. మంచి సత్క్రియ అంటే మంచి సత్క్రియ అంటే మంచి క్రియ అని అర్థం. అంటే మంచి పని చెయ్యకపోతే ఏమవుతుందంట? పాపము ఎక్కడుందంట? వాకిట ఉందంట. అంటే కోపము అనేటువంటిది, మిక్కిలి కోపం అనేటువంటిది మంచి పనా లేకపోతే చెడ్డ పనా? సత్క్రియ దుష్క్రియ? చెప్పండి. దుష్క్రియ, మంచి క్రియ కాదు. మంచి క్రియ కానప్పుడు పాపం ఎక్కడ ఉంటుందంట? వాకిట్లో ఉంటుందంట. చదువమ్మా. నీ ఎడల పాపానికి ఏం కలుగుతుందనంటే
వాంఛ కలుగుతుందంట. వాంఛ అంటే కోరిక. నీవు దానిని ఏలుదు అని అంటే దాని అర్థం ఏంటంటే పాపాన్ని ఏలుతావని కాదు. ఇక్కడ కరెక్ట్ మీనింగ్ ఏంటనంటే ఇంగ్లీష్ తర్జుమాలో ఏమంటాడనంటే పాపము నీ ఎడల వాంఛ కలిగి ఉంటుంది, నువ్వు గనక సత్క్రియలు గనక చేయకపోతే. కనుక అర్థమవుతుందండి. ఆ కనుక అనేటువంటి పదం లేకపోవడం వలన అక్కడ తెలుగులో కొంచెం తేడాగా కనబడుతుంది. కానీ కనుక నీవు దానిని ఏం చేయాలంటే ఏలాలి అని అంటాడు, నువ్వు లోపరుచుకోవాలంటాడు. అంటే కోపాన్ని నువ్వేం చేయాలి చెప్పండి? లోపరుచుకోవాలి. నీకు వచ్చినటువంటి మిక్కిలి కోపాన్ని నువ్వు లోపరుచుకోవాలి. నేను పోయిన వారం చెప్పాను, నువ్వు ఆర్గ్యుమెంట్ పెట్టుకోవడం వేస్ట్. సరే అంటే ఒక్క మాటతో వదిలిపోతుంది. నువ్వు అనుకుంటావు తప్పు చేయడానికి నేను ఎందుకు పడాలి అనేటటువంటి పరిస్థితి వస్తుంటుంది. నువ్వు సర్లే అని అంటే అయిపోయేదానికి దాని మీద ఆర్గ్యుమెంట్ పెట్టుకుని గొడవ పెట్టుకుని ఎక్కడెక్కడికో దారి తీసుకుని వెళ్తున్నటువంటి పరిస్థితులు ఇది. నాకు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, ఒకసారి పరిశీలన చేసుకోండి. కయ్యీనుకు దేవుడు స్పష్టంగా చెప్పాడు, అబ్బాయి నువ్వు కోప్పడుతున్నావు, కోప్పడి వెళ్ళిపోవద్దు. నీకు కోపం వస్తుంది. కోపం వలన పాపం ఏం చేస్తుందనంటే వాకిట్లో కొంచెం ఉంది. అది నీ ఎడల ఏం కలిగి ఉందో తెలుసా? వాంఛ కలిగి ఉంది అని చెప్పేసి అని మాట్లాడుతున్నాడు. కాబట్టి నువ్వు ఏం చేయాలంటే కోపమును లోపరుచుకోవాలి, దాన్ని నువ్వు ఏలాలి. కోపం మనల్ని ఏలకూడదు, కోపాన్ని మనము ఏలాలి. మనకి ఎప్పుడు రావాలో రావాలి, ఎప్పుడు పోవాలో పోవాలి. అది 24 hours మనం ఊరికి కోపంలో ఉంటే కొంతమంది భరిస్తారు అంతే. నీ ఎడల ప్రేమను మాత్రం కలిగి ఉండలేరు, భరిస్తారు. భరించలేని వాళ్ళు ఏం చేస్తారనంటే ఇంక వేరే రకాలైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం అనేటువంటిది జరుగుతుంటుంది. ఇక్కడ దేవుడు ఇంత స్పష్టంగా మాట్లాడితే కింద వచనంలో కయీను గారు ఏం చేశారో చూడండి. కయీను తన తమ్ముడైన హేబేలుతో మాట్లాడి వారు పొలములో ఉన్నప్పుడు కయీను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతనిని చంపెను. కోపం ఏం చేసిందో తెలుసా? హత్యకు దారి తీసింది. కోపం ఎక్కడికి దారి తీసిందండి? హత్యకు దారి తీసింది. సమాజంలో చాలా హత్యలు జరుగుతున్నాయి. దాంట్లో ఒకటి కోపం కావచ్చు, కారణం ఒకటి కోపం కావచ్చు. అవతల వాడంటే ఇష్టపడని పరిస్థితి కోపంతో చేసేటువంటిది. రెండవది, ఈ కోపం అనేటువంటి దాని వలన హత్య జరిగితే హత్య జరిగినటువంటి వ్యక్తికి శిక్ష పడింది. దేవుడు ఏం చేశాడో తెలుసా? అతన్ని దేవుని సన్నిధిలో నుంచి బయటికి గెంటి వేశాడు. అతడు దేశదిమ్మరుగా తిరగాలని చెప్పి అతడి మీద ఒక ముద్ర వేశాడు. ఒక శాపాన్ని అతని మీద పెట్టేయడం అనేటువంటిది. దీనంతటికీ మూల కారణం ఏంటి చెప్పండి? చెప్పండి. కోపం. కోపం వలన హత్య జరిగింది, శాపం వచ్చింది. చెప్పండి. కోపం వల్ల ఏం జరిగింది? హత్య జరిగింది, శాపం. సరే, అప్పుడు దేవుడు చెప్పలేదురా బాబు అంటే అది వేరే సంగతి. కానీ దేవుడు అక్కడ ఏం చేశాడు? కయ్యనికి చెప్పాడు స్పష్టంగా. ఈరోజు దేవుని యొక్క సంఘములో దేవుని యొక్క వాక్యము ద్వారా దేవుడు ఎన్నో సందర్భాల్లో మనతో మాట్లాడుతూ ఉన్నప్పటికీ కూడా ఎన్నో విషయాల్లో మాట్లాడిన తర్వాత కూడా మనం తప్పిపోతున్నాం. దానికి నేనన్నట్టు కుక్క తన వాంతికి తిరిగినటువంటి సందర్భం. దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నాడు, నీకు బుద్ధి చెప్తున్నాడు, నిన్ను క్రమపరుస్తున్నాడు, నీ జీవితం ఇలా ఉండాలని తెలియజేస్తున్నాడు. అయినప్పటికీ కూడా తిరిగి మరలా అందులోనికి ఆ టైంలో అనిపిస్తుంది, అవును నేను ఇలా ఉండాలి, నేను అలా ఉండాలని చెప్పేశాను.
చాలా మంది ప్రార్థన చేయమంటారు, అయ్యా నాకు కోపం ఎక్కువైపోతుంది, లేకపోతే మా పిల్లలకి కోపం ఎక్కువైపోతుంది, కొంచెం ప్రార్థన చేయండి అయ్యగారు అని చెప్పేసి అంటారు. పాస్టర్ గారు ప్రార్థన చేస్తే ఏం జరుగుతుంది? బైబిల్ ఏం చెప్తుంది? దేవుడు ఏం చెప్తున్నాడు కయ్యనికి? నువ్వే ఏం చేయాలి? దాన్ని లోపరుచుకోవాలి, నువ్వే దాన్ని స్వాధీనపరుచుకోవాలి, నువ్వే దాని మీద ఏలుబడి చేయాలి. ప్రాక్టీస్ చేయండి. మనం ప్రాక్టీస్ చేస్తే కోపాన్ని తగ్గించుకోవడానికి, కోపం తగ్గితే మనలో ఏమవుతుంది చెప్పండి? కాబట్టి మనం ఏ టైంలో రియాక్ట్ అవ్వాలో ఆ టైంలో రియాక్ట్ అవ్వడానికి ప్రయత్నించాలి. మాటికి మిక్కిలి కోపం అనేటువంటిది వచ్చేసింది అనుకోండి, అది ఎక్కడికి దారితీస్తుందనంటే చెప్పండి, ఒక హత్యకు దారితీస్తుంది. కయ్యను హేబేలును శారీరకంగా చంపాడు. ఈరోజు ఎంతో మంది విశ్వాసులైనటువంటి వారు ఆధ్యాత్మికంగా చంపేస్తున్నారు. పాత నిబంధనలో కంటికి కన్ను పంటికి పన్ను, కానీ కొత్త నిబంధనలో ఒరేయ్ నిన్ను చంపేస్తానరా అంటే అప్పుడే నువ్వు అతను ఏం చేసావంట? అంటే మాట ద్వారా ఏం చేస్తాను చెప్పండి? ఊర్లో గొడవలు ఆడుతున్నప్పుడు కొన్ని మాటలు అంటారు, ఏంటంటే నీ నోట్లో మన్ను పోయా అంటారు. అంటారా అనరా? వెళ్ళలేదు ఎప్పుడుని? వెళ్ళలే. మొన్న వార్తలు చూస్తున్నాను నేను, అందులో అదేదో తీన్మారు గిన్మారు ఏదో ఉంటుంది కదా ఒకటి, ఆ అక్క ఎవరో మాట్లాడుతూ ఉంటుంది, ఒక అక్క ఏదో మొత్తానికి ఆ అక్క మాట్లాడుతుంది. మాట్లాడుతూ అవతలోడు ఇంకొకటి ఏదో మాట్లాడుతూ, అంటే వాళ్ళు వార్తలే చెప్తారు కానీ కొంచెం సర్కాస్టిక్గా మాట్లాడుతూ ఉంటుంటారు. అవతల వ్యక్తి ఏదో చెప్తే ఇవేమంటుందనంటే, ఏం మాట్లాడుతున్నారు, నీ నోట్లో మన్ను పోయా అన్నారు. ఇందులో కూడా ఉపయోగిస్తారా అనిపించింది నాకు. దాని అర్థం ఆమెకు తెలుసో లేదో నాకు తెలియదు. విన్నారా ఈ మాటను ఎప్పుడైనా? ఊర్లో మాట్లాడితే, ఊర్లో కదా ఇక్కడ కూడా మాట్లాడుతూ ఉంటుంటారు, విన్నారు కదా? ఏంటి దాని అర్థం ఏంటి? నోట్లో మన్ను పోయడం అంటే ఎప్పుడు పోతారు నోట్లో మన్ను? చచ్చిపోయి గొయ్యి తీసి గోతులో పెట్టినప్పుడే వేస్తారు మన్ను. అంటే నీ నోట్లో మన్ను పోయి అంటే ఏం కోరుకుంటున్నావు నువ్వు? చావును కోరుకుంటున్నావు. ఈ పదాన్ని క్రైస్తవ విశ్వాసులు కూడా ఉపయోగిస్తారు. కొంతమంది పిల్లలు నిన్ను నరికినా పాపం లేదంటారు, పిచ్చి పిచ్చిగా మాట్లాడి చంపేస్తా చీరేస్తా అంటుంటారు. అర్థమవుతుందా? ఈ బెన్నిగాడు చాలా చిన్నప్పుడు, ఆడికి 2వ సంవత్సరం ఎంత అనుకుంటా, చాలా చిన్న. ఒక రోజు వాళ్ళ అమ్మ నాన్న బయటకు వెళ్తూ మా దగ్గర వదిలేసిపోయారు. ఆడప్పుడు కొంచెం పెద్దోడు అవుతున్నాడు కదా, తలతిగ్గా చేసేవాడు. నేను అన్ని రై సరి కూర్చో, ఎందుకు అలా చేస్తామంటే చచ్చిపోరా అనండి ఒకేసారి. అంటే చిన్నపిల్లలు అది చాలా సీరియస్గా అన్నాడు, అయినా కొంచెం ముద్దుగా ఉంటుంది కదా అది ఆ టైం. కానీ ఎక్కడ నేర్చుకున్నాడు ఈ మాటని వీడు? 2వ సంవత్సరంలో ఉన్న కుర్రాడు చచ్చిపోరా అని చెప్పేసి. తర్వాత చెప్పా, ఇంకెప్పుడు ఆ మాటను ఉపయోగించకూడదు, తప్పది. అంటే ఇప్పుడు వాడికి ఎలా వచ్చింది? 2వ సంవత్సరంలోనే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మాట్లాడుకునేటువంటి మాటలు, పిల్లలు మాట్లాడుకునేటువంటి మాటలు. కాబట్టి చచ్చిపోరా అంటే, ఒకరోజు నేను ఎక్కడికో ప్రయాణమే వెళ్తున్నాను, నేను ఈ బస్సులోనే ప్రయాణం వెళ్తుంటే వాళ్ళు ఏం చేస్తుంటారు అంటే, ఈ ఏమంటారు వీడియోలో ఇవి పెడుతుంటుంటారు కదా, వీడియోలో పెడుతుంటుంటారు. అందులో ఒకడు పాట పాడుతున్నాడు, చస్తే తప్పు లేదని పాట పాడుతున్నాడు. చస్తే తప్పులేదు, చచ్చి అదే ఆ మీనింగే అది నాకు చాలా చండాలంగా అనిపించింది. వాడు చావును కోరుకుంటున్నట్లుగా పాడుతున్న పాట, మళ్ళీ అది ఎంత ఉద్యోగంగా పాడుతున్నాడు వాడు. దానికి ఒక డ్యాన్స్, చస్తే తప్పే లేదంట. మరి ఆయన సావమని రాదు.
చావు అనేటప్పటికి ఎవరికైనా భయం వచ్చేస్తుంది. ఇక్కడ కయ్యను హేబేలును చంపడానికి కోపం కారణం. అదే కోపము చాలామంది ఇళ్లల్లోనూ సంఘాల్లోనూ ఏం చేస్తున్నారనంటే ప్రదర్శించి దేవుని వాక్యానికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారు. ఈరోజు మనల్ని మనం ప్రశ్న వేసుకుందాం, మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. కోపము అనేటువంటిది నువ్వు జనరల్గా అవసరమైన టైంలో కోపపడి శిక్షణలో పెట్టడం అనేటువంటిది తప్పు అని నేను అనటం లేదు, కానీ మాటిమాటికి నువ్వు కోపపడడం అనేటువంటిది, మికిలి కోపం అనేటువంటిది, అధికముగా కోపగించడం అనేటువంటిది, ఎప్పుడు పడితే అప్పుడు కోపగించడం అనేటువంటిది దేవుని వాక్యానికి వ్యతిరేకమైనటువంటిది. అది నిన్ను ఎక్కడికి తీసుకుని వెళ్తుందంటే నరకములోనికి తీసుకుని వెళుతుంది అనేటువంటిది దేవుని యొక్క వాక్యము తెలియజేస్తున్నటువంటి మాట. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 26వ వచనంలో ఒక మాట ఉంది. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 26వ వచనంలో ఏముందనంటే, కోపపడుడి గాని పాపము చేయకుడి. కోపపడండి కానీ పాపము చేయవద్దు. పాపము చేసేటంతటి కోపం అంటే నీకు రాకూడదు. సంఘాన్ని క్రమశిక్షణలో పెట్టడానికి నువ్వు కోప్పడవచ్చు, కుటుంబాన్ని క్రమశిక్షణలో పెట్టడానికి తల్లిదండ్రులు కోప్పడవచ్చు, విద్యార్థులను క్రమశిక్షణలో పెట్టడానికి, వారికి మంచి విద్య వచ్చేటట్లు చేయడానికి గురువులు అనబడినటువంటి వారు కోపపడవచ్చు. సమాజం బాగుండాలంటే నాయకులు అనబడినటువంటి వారు కోపపడవచ్చు. కానీ కోపము ద్వారా పాపమును మాత్రము తీసుకుని రాకూడదు. కోపమే కదా అని ఇంతకాలం మనం అనుకుంటున్నాం. కోపం వలన ఎంత అనర్థాలు, ఎన్ని నష్టాలు ఉన్నాయో ఒక్కసారి వాక్యంలో చూడండి. ఎంత భయంకరమైన పరిస్థితులు ఉన్నాయో కోపం వల్ల. కాబట్టి బీ కేర్ఫుల్. నువ్వు నరకంలోకి దోచేసినటువంటి కోపం నిన్ను పాపములోనికి త్రోసివేసేటువంటిది కోపం. మాటి మాటికి నువ్వు కోపపడడం అనేటువంటిది సరి అయినటువంటి పద్ధతి కాదు. దానివల్ల ఏం జరుగుతుందో తెలుసా? ఇందాక నేను చెప్పాను అనుకోను కదా, సామెతల గ్రంథం 19వ అధ్యాయం 29వ వచనం చదవండి. సామెతల గ్రంథం 19వ అధ్యాయము 29వ వచనం. సామెతలు 19:29వ వచనాన్ని కనుక మనం చూసినట్లయితే, అపహాసకులకు తీర్పులను, బుద్ధిహీనులకు వీపులకు దెబ్బలను నియమించబడినవి. అదేనా పోయిన వారం చెప్పాను నేను. వీపు దేనికి ఏడుస్తుందట? దెబ్బలకి ఏడుస్తుందట. వీపు దెబ్బలకి ఏడుస్తుందట. అది వీపు విమానం మోత ఎక్కిపోతుందంట. సరే, నేను అనుకునేవాడు చిన్నప్పుడు, ఈ విమానం మోత ఎందుకని, దానికి ఎందుకు వచ్చారు అనుకునేవాడు. విమానం వెళ్ళేటప్పుడు ఆ సౌండ్ ఎట్లా అవుతుంది? మోత వీపు మీద కొడుతుంటే అట్లా అవుతుంది విమానం మోత. విమానం మోత అయిపోతాడు. గుర్రం గజ్జలు గేడిస్తే, కుగ్గిలు గేడిస్తే వీపు దెబ్బలు గేడుస్తుంది. వీపు ఎప్పుడు నాలుకని బతులాడుతుందంట, నువ్వు పోకే నాకు తేకే. ఎందుకంటే నాలుక మాట్లాడి సైలెంట్గా ఉంటుంది లోపలది. పడేదంతా దేనికి? వీపుకి. అందుకే కోపం లోనించి వచ్చేటువంటి ఆ మాట ఎక్కడికి తీసుకొస్తుంది అంటే వీపు దగ్గరికి తీసుకొస్తుంది. కాబట్టి
అలాంటి పరిస్థితి రాకుండా ఏం చేయాలనంటే మనం కాపాడుకోవాలి. అటు దేవుని ఎదుట, ఇటు సమాజంలోను, కుటుంబంలోను, సంఘములోను, అన్ని స్థలాల్లోనూ కూడా నువ్వు జాగ్రత్తగా ఏం చేయాలంటే దెబ్బలు పడకుండా కాపాడుకోవాలి. దెబ్బలు పడే వరకు నువ్వు చూసుకోకూడదు. కొంతమంది కాంట్రాక్ట్ తీసుకుంటారు, రోజుకి ఇన్ని దెబ్బలు నాకు తగలాలి అని వాళ్ళు పెట్టుకుంటారు లిస్టు. ఉదయం లేచింది మొదలుకొని రాత్రి పండుకునేటంత వరకు ఖచ్చితంగా అన్ని దెబ్బలు తింటాను, కానీ వాళ్ళకి నిద్ర పడదు. సో వాక్యం ఏం చెప్తుందో చూడండి. కోపిగా ఉన్నటువంటి వాడు ఏం చేస్తాడంట, ఇదే సామెతల గ్రంథం 15వ అధ్యాయము 18వ వచనాన్ని కనుక మనం చూసినట్లయితే, కోపోద్రేకియగు వాడు కలహము రేపును, దీర్ఘశాంతుడు వివాదము నడిచివేయును. కోపోద్రేకంతో ఉండేవాడు ఏం చేస్తాడంటండి, కలహం రేపుతాడంట. కలహప్రియుడని ఒక ఆయనకి పేరు ఉంది. ఆయన ఆత్మ పొందుకున్న వాళ్ళందరూ కూడా మహాకోపంతో ఒక ఇద్దరు బాగా గొడవ పెట్టుకుంటుంటే వాళ్ళకి ఎంత సంతోషంగా ఉంటుందో అర్థమైందా. ఒకవేళ వాళ్ళిద్దరూ కూడా సమాధాన పడిపోతున్నారు అనుకోండి, ఏం చేస్తారని అంటే మధ్యలో వెళ్ళి ఒక చిన్న పుల్ల అంటిస్తారు. దాంతో ఏమవుతుందనంటే మరలా గొడవలు అనేటువంటివి ఎందుకు జరుగుతుంటుంటాయి? గొడవలు అనేటువంటివి ఎందుకు జరుగుతుంటుంటాయి? కోపం, మహా కోపం రావడం వల్ల గొడవలు అనేటువంటివి జరుగుతుంటాయి. ఈ గొడవలు ఒక విషయం చల్లారిపోతూ ఉంటుంటే కూడా ఏమవుతుంటాయంటే చెప్పండి, అది రైజ్ అవుతూ ఉంటుంది. మనం ఎప్పుడైనా బయట ఒక చెత్తను తగలబెట్టేస్తున్నాం అనుకోండి, అది కాలిపోతూ మధ్యలో కొన్నిసార్లు ఆరిపోతుంది. ఆరిపోయి మరలా ఏమవుతుందో తెలుసా, మరలా మంట చెలుగుతూ ఉంటుంది. ఎందుకంటే దానికి గాలి కొట్టినప్పుడు ఏమవుతుంది చెప్పండి, ఆ గాలికి మరలా మంట లేచి వెళుతుంది. అలాంటోడు అనమాట కలహాలనే పెట్టేటువంటి వాడు. కలహాలు పెట్టేటువంటి ఒకడి మీద కక్ష ఉండి, కసి ఉండి ఏదైనా చేయించాలని చెప్పేసి అనేటువంటిది పరిస్థితుల్లో ఉంటారు. ఇందాక మనం కీర్తనల గ్రంథాన్ని కూడా చదువుకున్నాం. అందులో కూడా కొంతమంది వ్యక్తుల యొక్క ప్రవర్తన విధానం ఎదుటివాడి నాశనాన్ని కోరుకోవడానికి ఎలా ఉంటుందో మనం అందులో తెలుసుకోవడం అనేటువంటిది జరిగింది. కాబట్టి కలహ ప్రియులు అనబడినటువంటి వారు ఎవరైతే ఉంటారో, మహాకోపముతో ఉండేటువంటి వారు వీళ్ళు ఏం చేస్తారంటే ఆ కలహాలని రేపుతూ ఉంటుంటారు. కలహాలను ఏం చేస్తుంటారండి, రేపుతూ ఉంటుంటారు. అక్కడ హత్య జరుగుతుంది, శాపం వచ్చింది, పాపంలో పడుతున్నాడు. ఇక్కడ ఏం చేస్తాడనంటే ఇక్కడ కలహమును చెప్పండి రేపుతూ ఉంటుంటారు. ఇద్దరి మధ్యలో, ఒక గ్రూప్ మధ్యలో ఏం చేస్తారంటే కలహాన్ని రేపుతూ ఉంటుంటారు. ఈ రోజున మనం ఎక్కడైనా అటువంటి యాంగిల్లో ఉన్నామేమో పరిశీలన చేసుకోవడానికి దేవుడు. అందుకని అన్నాను, దేవుడు ఎంతమందితో ఈ దినాన్ని మాట్లాడతాడని అనుకుంటున్నారని చెప్పేసి నేను మాట్లాడుకోవచ్చు. అందుకే చివరిగా నేను ఒక మాట చెప్పి ముగిస్తాను. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 31వ వచనం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 31వ వచనాన్ని కనుక మనం చూసినట్లయితే, సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైనటువంటి దుష్టత్వము మీరు ఏం చేయాలండి, విసర్జించుడి అని అంటున్నాడు. సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ,
సకలమైన దుష్టత్వము మీరు ఏం చేయాలి చెప్పండి? విసర్జించాలి. వస్తుంది కోపం, ఎందుకంటే మనుషులం కాబట్టి వస్తుంది. కానీ దేవుని బిడ్డలకి దేవుడు అనుగ్రహించిన కృప ఏంటంటే నువ్వు దాన్ని విసర్జించగలిగినటువంటి శక్తిని దేవుడు అనుగ్రహిస్తుంది. కోపం రాకుండా ఉండదు, వస్తుంది, కానీ కంట్రోల్ చేసుకోవడానికి దేవుడు తన శక్తిని ఇస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కాబట్టి నువ్వు దాన్ని స్వాధీనపరుచుకోవచ్చు. దాన్ని నువ్వేం చేసి చెప్పండి? స్వాధీనపరుచుకోవచ్చు. కోపాన్ని నువ్వు అణిచిపెట్టుకుంటే దానికి ఒక ప్రతిఫలం ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అది దాన్ని విసర్జించేస్తే నువ్వు ఒక మేలును పొందుకుంటావు. నీ వలన అనేక మంది మేలును పొందుకుంటావు. ఒక సామెత ఉంది, రాజుగారికి కోపం వస్తే చెప్పండి, రాజుగారికి కోపం వస్తే దెబ్బలకు కొదువ అని. కాబట్టి రాజుగారికి కోపం రాకూడదు, నాయకులకు కోపం రాకూడదు. అర్థమైందా? అలా వస్తే ఏమవుతుందనంటే దెబ్బలకి కొదువ ఉండదు. అలాగే కోపం అనేటువంటిది ఒక వ్యక్తిని హింసలోనికి తీసుకుని వెళ్తుంది, చివరికి హత్యలోనికి తీసుకుని వెళ్తుంది, ఇబ్బందులు పాలు చేస్తుంది. మనం కోపగించుకోవడానికి మరలా యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19వ వచనంలో చెప్పిన మాట ఏంటనంటే, మాట్లాడుటకును కోపగించుటకును ఏం చేయాలి చెప్పండి? నిదానించాలి అని చెప్పేసి అని మాట్లాడాలి. ఏం చేయాలి? నిదానించాలి, ఆలోచించాలి, వెయిట్ చేయాలి. నువ్వు నిదానించి ఆ తర్వాత నీవు మంచి తీర్మానం చేసుకుని దాని గురించి మాట్లాడినప్పుడు ఒక చక్కటి పరిష్కారం అనేటువంటి దొరుకుతుంది. కోపముతో మాట్లాడితే అది అనర్థాలకు దారితీస్తుంది, గొడవలకు దారితీస్తుంది, కక్షలకు దారితీస్తుంది, ద్వేషాలకు దారితీస్తుంది, చివరికి హత్యలకు దారితీస్తుంది. కయ్యను జీవితంలో మనం చూసాం. ఈరోజు మనం ఎలా ఉన్నాం, మన ఇంట్లో మనం ఎలా ఉంటున్నాం, సమాజంలో ఎలా ఉంటున్నాం, పరిశీలన చేసుకుందాం. తలలు వంచండి, మోకరించండి. మోకరించలేనటువంటి వారు లేచి నిలబడండి. అలాగే బల్ల తీసుకునే వాళ్ళు ముందుకు రండి. క్రమంలోనే అందరూ కూడా ఎవరి బాక్సుల్లో వాళ్ళు మోకరించండి. బల్ల తీసుకునేటువంటి వారు, మిగిలినటువంటి వారందరూ వెనకకు వెళ్ళి మీ బాక్సుల్లో, ఖాళీ అయినటువంటి బాక్సుల్లో మీరు మోకరించి